హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ సాంబా. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఆ గెస్ట్ ఎవరో కాదండి, మన బ్రహ్మయ్య యాదవ్ గారు. బీసీ లీడర్ అయినటువంటి కడప జిల్లా వాసి అయినటువంటి బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు. బ్రహ్మయ్య గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఏపీ సెక్రటరీ, ఏపీ స్టేట్కి సెక్రటరీగా ఉన్నారు. అంటే జగన్ గారితో ఎన్నో సంబంధాలలో బ్రహ్మయ్య గారు ఉన్నారు. అయితే ఆ బ్రహ్మయ్య గారు ఏంటి, వారి చరిత్ర ఏంటి, ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది అనేది బ్రహ్మయ్య గారితో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సార్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే చాలా మందికి మీరంటే ఎవరో తెలీదు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్గా మీరు కడప జిల్లా వాసి అని మాత్రమే తెలుసు. మీ నియోజకవర్గం ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు బ్రహ్మయ్య అండి, బ్రహ్మయ్య యాదవ్ నా పేరు. నేను జగన్ గారితో పార్టీ పెట్టక ముందు నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. ఆయనతో ఆయన శిష్యునిగా ఆయన ఆదరాభిమానాలతో నేను తిరుగుతూ ఉన్న స్టేట్ అంతా. ఓకే. ఎక్కడ తిరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్లనే నేను అంతో ఇంతో ఈరోజు ఏపీ స్టేట్లో నన్ను పలకరిస్తున్నారు. వ్యక్తి ఎవరు అని తెలియడం అనుకుంటే వాళ్ళ పుణ్యమే ఇక్కడ. అంటే మీరు చాలా మందికి తెలీదు, ప్రజలకు మాత్రం మీరు ఎవరో తెలియదు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ మీరు అందరికీ నోటెడ్ పర్సనే. ప్రజలకు మాత్రం మీరు ఎవరో తెలియదు అంతే. నేను కడప జిల్లా, నా పేరు బ్రహ్మయ్య యాదవ్ అండి. నేను వచ్చేసి కమలాపురం నియోజకవర్గంలో ఉంటాను. ఇక్కడ ఉండి నేనేం చేస్తున్నానంటే, ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి అభిమానిని కాబట్టి ఆయన ఎక్కడ నిరాహార దీక్షలు చేసినా, పాదయాత్రలు చేసినా, ఫీజు దీక్ష చేసినా, జలయజ్ఞం చేసినా చూసినా, ఇవన్నీ ఎక్కడ చూస్తే ఏ ప్రోగ్రామ్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తారో ఆ ప్రోగ్రామ్స్ అంతా ఏ టు జెడ్ ఆయన వెనకమ్మడి తిరగడానికి నేను సంసిద్ధుని. ఎక్కడైనా నేను తిరుగుతూ ఉంటాను. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆ పార్టీ వ్యవహారాల్లో చాలా ఎక్కువగా కీలకంగా దూసుకుపోతాను. ఈ విధంగా చేయడం వల్ల నన్ను ఎవరు చూసినా కానీ ఎక్కడ కనపడినా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మయ్య అనేది మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుండేలాగా ఆ పార్టీలో నిలిచిపోయిన వ్యక్తినండి. నేను ఒక బీసీ. నేను బీసీ, కడప జిల్లాకు చెందిన వ్యక్తిని. అంటే ఒక విషయం అండి, మీరు బీసీ అన్నారు కదా, వైఎస్ఆర్సీపీలో రెడ్డిలకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న ఈ తరుణంలో బీసీగా మీకు ఎలా ఇచ్చారు ఈ పదవి? ఏం లేదండి, ఇప్పుడు కడప జిల్లాలో మొత్తం ఏ టు జెడ్ రెడ్డిల పెత్తనమే అనుకుంటారు. కానీ ఏ పార్టీ నాయకుడు అంటే కడప అనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తంలో అటు సజ్జల గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయి ఎలా చూసినా ఏ పదవులు కానీ రెడ్లకే ఇచ్చారు. అలాంటిది మీకు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? బీసీలను ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే అండి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీసు అనే ఉద్దేశంతో ముందుకు పోతూ, బీసీ అంటే నాకు వెన్నుముక్కతో సమానము, ఖచ్చితంగా ఏ పార్టీ నిలబడాలనే బీసీ అవసరము, అందుకే బీసీ వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఎమ్మెల్సీలు ఇచ్చారు. రాజ్యసభ పంపించిన వ్యక్తుల్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు. కాకపోతే వాళ్ళకు ఇప్పుడు జరగదు ఏంటంటే, ఒక మినిస్టర్ బాధ్యతలు కొన్ని ఏరియాల్లో బీసీలకు ఇవ్వలేదు. కానీ మిగతా అన్ని దాంట్లో ఇట్లా తెలుగుదేశాన్ని పోల్చుకున్నా, ఇట్లా తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోల్చుకున్నా, వీళ్ళందరికాడికి ఎక్కువ బీసీకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని మాత్రం డేరుగా ధైర్యంగా చెప్పుకోగలరు. అంటే మీరు జగన్ గారి అభిమాని కాబట్టి ఇలా చెప్తున్నారా, లేకుంటే పార్టీలో అందరు ఇలాగే చెప్తారా? పార్టీలో ఎవరిని ఏమడిగినా, మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబుని అడిగినా, లేకపోతే మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వేరే పార్టీ కార్యకర్తలను అడిగినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, బీసీలకు బ్రహ్మాండమైన ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకు బ్రహ్మాండమైన పాత్రలు, ఎమ్మెల్సీ అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, పార్లమెంటు మెంబర్స్ని అయితేనేమి ఈరోజు టికెట్లు కూడా కేటాయించగలిగినాడు. కాబట్టి బీసీలకు మంచి ప్రాధాన్యత ఇస్తాననే ఉద్దేశం మాకు ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మీ జగన్ గారితో పక్కకు పెడితే వైఎస్ఆర్ గారితో మీ సంబంధం ఎలా ఉండేది ఇంతకుముందు? మీకు వైఎస్ఆర్ గారితో కూడా కొద్దిగా సంబంధాలు ఉండే అని తెలిసింది మాకు. ఎలా ఉండేది అది? జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్కు చాలా డిఫరెన్స్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఏదంటే ఆయన నమ్మకున్న వ్యక్తికి ఎవరికైనా ఏమైనా చేయగలడు. అది ఏ స్టేజ్లో ఉన్నాడు, చిన్నోడా పెద్దోడా అని చూసే వ్యక్తి కాదు. ఆయన కమిట్మెంట్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అంత వ్యక్తిని నా 30 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. అంత కమిట్మెంట్ ఉండే వ్యక్తిని ఇది మొదటిసారి నేను చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటంటే, శత్రువు అయినా తన దగ్గరికి పిలిపించుకొని ఆయన అడిగితే అది ఏమైనా చేసి పంపించి మిత్రుని దగ్గర తీసుకునేవాడు. ఆయనకు ఈయనకు ఉండే తేడా అదే అండి.
అంటే ఇప్పుడు ఇద్దరిని మీరు చూశారు కదా, ఇద్దరిలో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? ఇది క్లిష్టమైన ప్రశ్నే, కానీ మీకు నచ్చిన వ్యక్తి ఎవరు, జగన్ గారా వైఎస్ఆర్ గారా? వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు అభిమానం అండి, కాదని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక కమిట్మెంటు, తన వ్యక్తి శత్రువైనా మిత్రుడైనా కొన్ని ఏరియాల పోయిసారి ఇది నా సమస్య అంటే ఆ ప్రతిపక్షంలో ఉండేవని పాలకపక్షంలో ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఏ విధంగానో ఒక విధంగా సెట్ చేసి ఇద్దరిని రాజీ చేసి వాళ్ళకు మేలు చేసే వ్యక్తిత్వము రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయన ఏమి చెయ్యాలా, ప్రజలకు ఏ విధంగా చేస్తే మంచి అవుతుంది, ఈయనకు ఏ విధంగా మేలు చేయాలా, శత్రువుని ఎట్లా చూడాలా, మిత్రుని ఎట్లా చూడాలా అనే ఉద్దేశంతో మూవ్ అవుతాడు. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమే. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఎప్పుడు అభిమానిస్తాను. ఆయన వెనకబడి తిరగడానికి నేను సంసిద్ధంగా ఉన్నానండి. ఇప్పుడు తిరగడానికి అని ఒక ప్రశ్న సమాధానం చెప్పారు కదా, తిరగడానికి అన్నప్పుడు 2019 ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు జనంలో తిరిగారు. 2019 ఎన్నికలై ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. దేనికంటారు? 19 ఎలక్షన్ కాడు, అంతకుముందు ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పాదయాత్రలు చేశారు. నేను అదే చెప్తున్నాను, 19 వరకు ఎన్నో పాదయాత్రలలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాలలో తిరగట్లేదు. దేనికంటారు? ఈయన మొదట్లో జనాల్లో పాదయాత్రలు అయితేనేమి, నిరాహార దీక్షలు అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి ప్రజల్లో బ్రహ్మాండంగా చుచ్చకపోగలిగినాడు రాజశేఖర రెడ్డి బిడ్డగా. అందుకే గెలిచారు కదా. అది గెలిచిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీలు వెళ్ళకపోతే నీకు సచివాలయాలు ఉన్నాయి, విలేజ్ వెళ్ళకపోతే ఎవరు నీకు వాలంటీర్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి నీకు ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్నా ఒక 10 మినిట్స్లో సీఎం టేబుల్ మీద ఉంటున్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రజలకు మేలు చేయడమా, ప్రజలను కలవడమా? ప్రజలకు మేలు చేయడమా, ప్రజలకు కలవడమా? ఇప్పుడు అప్పుడు తిరిగిన సమయంలో ఆయన సేకరించింది ఏంటంటే ఎవరికి ఏం కష్టాలు ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది క్లియర్గా తెలుసుకోగలిగినాడు. ఈరోజు ఈ వాలంటీర్లు సచివాలయాలు పెట్టి ఈయన 10 నిమిషాల్లో ఆయన టేబుల్ మీద తెచ్చుకొని ఈ ప్రజలకి తాడేపల్లి ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్ అనేది ఒక ఇల్లు. అది అంటే నేను అడుగుతున్న ప్రశ్న కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యారు అని టీడీపీ వాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలు, దానికి మీరు ఎలా చెప్తారు? నేనేం చెప్తా అంటే తెలుగుదేశం టైంలో ఈ సచివాలయాలు వాలంటీర్షిప్లు జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు వాళ్ళకు తెలియదు. ఈయన పెట్టి ఈయన వ్యవస్థను, వీళ్ళ గ్రూపును వీళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవాలా, ఈయన ఒక సర్కిల్లో నిలబడి ది మిడ్ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఇన్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తారు, ఈ సచివాలయాల టైము ప్లస్ ఈ వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ వాలంటీర్లను ఉపయోగించుకొని ఏ విషయానైనా సున్నంగా తెలుసుకొని వాళ్ళకు ప్యాలెస్లోని, ఇంట్లోని, రాజధానిలోని, ఇంకొకసారి జనాలకు మేలు చేయడమే తప్ప ఆయనకు కీడు చేసే ప్రసాదం లేదు. చంద్రబాబు ఎందుకు విమర్శిస్తాడంటే ఆయన టైంలో ఈయన చేసుకోలేకపోయినాడు. ఏం చేయాలనే ఆయన దగ్గర వ్యవస్థ లేదు, ఆ గ్రూప్ లేదు, ఎట్లా చేయాలనే అవగాహన లేదు. ఏదో నేను రాజధాని పెడతానా టెంపరవరీ అది ఇది అని ఇక్కడి నుంచి ఓటు నోటు కేసులో పారిపోయిన చంద్రబాబుని గురించి మనం మాట్లాడాల్సినంత అవసరం లేదని నేను చెప్తున్నా. అంటే రాజధాని విషయం మీరు తీశారు కాబట్టి, ఆల్రెడీ అమరావతినే రాజధానిగా చంద్రబాబు గారు నిర్ణయించినప్పుడు 3 రాజధానుల అంశం తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఆ 3 రాజధానుల అంశం కూడా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఒకటి ఏంటంటే చంద్రబాబు అనేది అమరావతిలో నాకు తెలిసినంత వరకు ఏది అమరావతి, విజయవాడ, గుంటూరు మధ్యలో నీకు రాజధాని ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా డెవలప్ అయ్యిండు, అందరికీ అందుబాటులో ఉండు. ఇప్పుడు ఊరి బయట ఏదో 40 కిలోమీటర్లు బయట పెట్టి అక్కడ ఏ వ్యవస్థ లేదు, ప్రతి ఒక్క పాయింట్ ఒక పిన్ని పెట్టాలనే దానికి ఖర్చుతో పడిన పని 2 లక్షల కోట్లు తీసుకొచ్చి మనం ముందుగానే అప్పుల్లో ఉండము. దీన్ని డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్లు అవుతాయి. దాన్ని తీసి డెవలప్ చేస్తే ఇప్పుడు వచ్చే ఆదాయం ఏముంది? మనకు చేయలేని పరిస్థితి. అది ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు. ఏదో ఒకరి మీద నింద వేయడం తప్ప చంద్రబాబు ఏం చేశాడు, టెంపరవరీ అన్నాడు. అది కన్స్ట్రక్షన్ పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2000 కాడికి ఎక్కువ కాదు. అట్లాంటి 12,000, 13,000, 15,000 పెట్టి నువ్వు చేస్తే జనాల డబ్బులంతా దోచడం తప్ప నువ్వు చేసింది అయితే ఏపీకి ఏమీ లేదని మాత్రం నేను మనం చేసుకుంటున్నా. అంటే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆచరించిన నిర్ణయాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటేదండి, ప్రతి ఏరియా డెవలప్ కావాలా, ప్రతి జిల్లాలో జనాలు
ప్రశాంతంగా బతకాలి, రాజధానికి రాకుండా బతకాలి. ఎట్లా అంటే ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు, అది నాకు తెలిసి కూడా తప్పు. 3 కాదు, ప్రతి సచివాలయము ఒక రాజధాని. ఇప్పుడు ఇంట్లో నీకు రేషన్ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, ల్యాండ్స్ ఏమైనా సంబంధించిన సర్వే కావాలన్నా, ప్రతి ఒక్కటి నీకు సచివాలయంలో ఏ టు జెడ్ నువ్వు ఎవ్వరి సహాయం లేకుండా, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెసిడెంట్, తర్వాత జగన్మోహన్ రెడ్డి సహాయం లేకుండానే ఒక వాలంటీర్ నీ ఇంటి దగ్గరకు వస్తే నీ ఇంటి దగ్గరికి నీకేం కావాలనో. ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా నడుస్తుందని మీరు భావిస్తున్నారా? 100కి 110 పాలు కరెక్ట్గా నడుస్తున్నాయి. ఒకవేళ ఏడన్నాలో అంత చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకొని పోవచ్చు. కానీ అంటే టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది బోగస్ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? చంద్రబాబు అనడం ఏముందంటే టైంపాస్ మాటలు మాట్లాడతాడు. 5,000 ఏముంది, గోని సంచులు మోసే ఉద్యోగం అని. ఆ 5,000 రూపాయలు నువ్వు ఇచ్చి నువ్వెందుకు ఇంత వ్యవస్థను తయారు చేసుకోలేకపోయినావు? నీ చేతగాని సోంబేరితనం తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి నావాల్సినంత అవసరం ఏముంది? ఒక చిన్న విషయం కావాలన్నా, ఒక ముసలామకు, ఒక పెద్ద ఆయనకు, ఒక వికలాంగునికి నీకు తెల్లవారందే 5 గంటలకు పోయి తీసుకుపోయి డబ్బులు ఇస్తున్నారంటే నువ్వు ఎక్కడా కనపడకుండా నువ్వు చేసేటప్పుడు ఏడో నిలబడుకోవాలా, ఏమో చేయాలా, రాత్రి పగలు నీళ్ళులే సన్నలే ఏమీ లేకుండా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రతి ఇంటికి ఆయనను జగన్మోహన్ రెడ్డిని పెద్ద కొడుకుగా చూస్తున్న పెద్దలైతే సంతోషంగా ఉండరు. కానీ నీ మాదిరి అవకతవకలు చేసి ఆ క్యూలో నిలబడి ఎక్కడ చూసినా ఇబ్బందులు పడతాం ముసలోళ్ళు. చాలా అద్భుతమైన పరిస్థితుల్లో నువ్వు తయారు చేసిన వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి దాన్ని వచ్చి సక్రమంగా ప్రతి చంద్రబాబు గారి అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చాలా తక్కువ అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా చూడొచ్చు? అది కనిపిస్తుందని చెప్పుకోవచ్చా ఈసారి? ఖచ్చితంగా కనపడుతుంది కదండి. ఎందుకంటే అనుభవం ఉండే వ్యక్తి చేసింది ఏంది? జగన్మోహన్ అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి చంద్రబాబు ఏం చేయలేకపోయాడు, ఈసారి అధికారంలోకి వస్తే చంద్రబాబు చేసి చూపిస్తాడు అని చెప్తున్నారు. ఆయనకు అనుభవజ్ఞుడైన ఉద్దేశంతోనే ఫస్ట్ సారి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన చేసింది ఏంటంటే అమరావతి టెంపరవరీ కట్టాడు ఒకటి, రెండవది జపాను, సింగపూరు, అది ఇది జవాని తీసుకొచ్చి, అంటే అమరావతి కోసం అన్ని ఎకరాల భూమి సేకరించడం కూడా ఒక పెద్ద టాస్కే కదా, అది చంద్రబాబు గారు నిరూపించారు కదా. కేవలం ఆ వాళ్ళ బినామీల కోసమే చంద్రబాబు ఆ ల్యాండ్ అంతా సేకరించగలిగారు. కానీ రైతులకు చేసిందేదో కొద్దిగా చెప్పమని చెప్పండి. వాళ్ళ దగ్గర సేకరించవు, బలవంతంగా సేకరించావు. నీకు నాన్న అడిగితే 30,000 ఎకరాలు అవసరం లేని ఏరియా ఎంత కావాలి రాజధానికి? ఒక 10,000 ఎకరాలు ఉంటే, ఒక 10,000 ఎకరాలు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చేసిన పరిస్థితి ఏంది? ఏదో కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ఏరియాలో తీసుకొని పెట్టుకొని ఉంటే ఈరోజు ఇదంతా కొనడము, ఈ రైతులకు ఇయ్యడము, అయ్యి 3 పంటలు పండే పంటను ఆ భూములు సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. అట్టాడితే సర్వనాశనం చేసి నువ్వు రైతులనంతా ఇబ్బంది పెట్టి నీ పబ్బం కడుపుకునేదానికి నీ బినామీలకు నువ్వు చేసింది మేలు తప్ప ఏపీలో ఉండేటువంటి రైతులకు కాదు, జనాలను బాగుపరిచేదానికి కాదని నేను మనవి చేసుకుంటాను. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీ అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జత కట్టినప్పుడు జగన్ గారికి ఓటమి చెవి చూశారు. ఈసారి మళ్ళీ అది రిపీట్ కాబోతుందని జగన్ భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ భయపడేంత పరిస్థితి లేదు. ఎందుకంటే మాట తప్పను మడమ తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ప్రజలు ఓడిస్తే సంతోషంగా దిగిపోతారని ఆ మాట వచ్చింది. దేనికంటారు? చంద్రబాబు అనే వ్యక్తిని ఎప్పుడు ఎవరు ఎక్కడ అడిగినా కానీ అబద్ధాల కోరు అని ఒక బిరుదుంది. అంటే చంద్రబాబుతోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జత కడుతున్నారు కదా, అదేమన్నా మైనస్ కావచ్చా జగన్కి? జగన్మోహన్ రెడ్డి దగ్గర అపోజిషన్గా వీళ్ళిద్దరు నిలబడి పోటీ చేస్తే మాకైతే నష్టం ఏమి ఎక్కడ రాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్లస్ అయ్యేది కానీ మైనస్ అయ్యేది కాదు. ఎందుకు కాదంటే చంద్రబాబును 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన జీవితంలో ఏ రోజే కానీ ఒక్క సంవత్సరంలో అన్నా ఏ పార్టీని కలుపుకోకుండా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఏ పార్టీతో పబ్బం గడిపినా లాస్ట్కి వచ్చేళ్ళకు వాళ్ళతో విభేదాలు చేస్తారు. నీ వల్లనే నా పార్టీ చెడిపోయిందని. ఈరోజు కూడా జరిగేది ఏంటంటే రేపు వీళ్ళిద్దరు జత కట్టుకొని ముందుకెళ్తే చంద్రబాబు ఏం చేస్తాడు? ఇప్పుడు చంద్రబాబుకు ఇమేజ్ టోటల్ డ్యామేజ్ అయింది తెలుగుదేశం.
ఈయనను కాపాడాలంటే ఎవరు కావాలా? పవన్ కళ్యాణ్ కావాలా. పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జనాలంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఏకమైతే మేము గెలుస్తామనే భ్రమలో బతుకుతున్నారు తప్ప వీళ్ళు గెలిచే ప్రసక్తి లేదు. ఏ స్టేజీలోనే ఇద్దరు కూర్చోండి వీళ్ళు వాళ్ళు తన్నుకుంటున్నారు, డైరెక్టర్గా వాళ్ళు వీళ్ళు చెప్పులతో కొట్టుకుంటున్నారు. లాస్ట్ స్టేజ్ వచ్చేలకు వీళ్ళ ఇద్దరి మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు, చంద్రబాబుకు వ్యక్తులు, వీళ్ళ ముగ్గురు కలిసి ఏంటంటే వీళ్ళిద్దరిని కలపాలనుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు వీళ్ళిద్దరూ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? స్టేజీల మీదనే తన్నుకుంటారు. మీరు సిద్ధంగా మేము సిద్ధంగా లేమని మెసేజ్ కార్యకర్తలు పంపిస్తారు. అలాంటప్పుడు వీళ్ళకి ఏ విధంగా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది? అవకాశం ఉండే ప్రసక్తి లేదు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయలేరు. ఒకవేళ చేసినా వాళ్ళే కుమ్ములాట చేసుకొని అది వైఎస్ఆర్సీపీకి మేలు జరిగే తప్ప వీళ్ళిద్దరైతే జీవితంలో అంటే వీళ్ళిద్దరు జత కట్టడంతో జగన్ గారు జనంలో ఇప్పుడు దిగారని చెప్పుకోవచ్చా? మొన్నటి సభలో ఇన్ని 5 సంవత్సరాల తర్వాత జగన్ గారు జనాల్లోకి వచ్చారు. ఇప్పుడే ఎందుకు రావాల్సిన అవసరం ఏంటి జగన్ గారికి? రాకుండా ఎట్లా పోతున్నాడు అండి? ప్రతి మీటింగ్కి పోతున్నాడు, జనాలను కలుస్తున్నాడు, ఎవరెవరిని కలచాలన్నా ఏమో కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళిద్దరితో కలుస్తున్నాడు. అంటే జగన్ని కలవాలంటే సాధారణ వ్యక్తులు పక్కకు పెడితే ఒక ఎమ్మెల్యేకి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది ఎలా చూడొచ్చు మనం? అది ఒట్టి భ్రమ అండి. ఎందుకంటే అంటే బయట అనుకుంటున్న మాటే ఇది కదా. ఎందుకంటే ఇవన్నీ మనకు సరిపోని పార్టీలు చేసే కువెత్తులు తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరినైనా కలుస్తాడు, ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఉండరు, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏదైనా అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి వాళ్ళకి ఏం చేయాలనో చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ఎవరిని రాకుండా అట్లా పోతున్నారు. ఈ ఎమ్మెల్యేలు, ఈ స్టేట్లో ఉండే వ్యక్తులు నీకు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత వచ్చేసి నీకు ఎక్కడ చూసినా పార్టీ కార్యకర్తలతో సహా ఎక్కడ ఏం చేయాలనో కూర్చొని వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. ఎంపీలతో చర్చలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయి, ఎంపీలతో చర్చలు జరుగుతున్నాయి. మరి కలవకుండా ఎక్కడ పోతున్నాడు? ఇది తెలుగుదేశం వాళ్ళు తర్వాత నీ పవన్ కళ్యాణ్ చేసే తప్పుడు ఆలోచనలు తప్ప ఇందులో నిజాయితీ లేదని నేను చెప్తాను. 175కి 175 సీట్లు సాధిస్తా అని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ఇంటర్వ్యూలో అలా చెప్పడానికి కారణం ఏంటి? ఒకవేళ ప్రజలు ఓడిస్తే సంతోషంగా దిగిపోతా, ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటారు? ఒకటే నేను చెప్తున్నానండి, ఆయన ధైర్య సాహసాలకు వేరే వాళ్ళు ఎవరు సాటి కాదు. ఎందుకంటే నా పార్టీ నా వల్ల నీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే నాకు ఓటే అని ధైర్యంగా చెప్తున్నాడు. మరి ఈ పార్టీలు నుండే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు ఈ చంద్రబాబు. నేను చేసిన మేలుకుదో పలాని పని నేను చేశాను, మీరు దాన్ని చూసి నాకు ఓటేయని శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయా? అంటే నువ్వు చేసినట్లా చేయనట్లా. అదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నీ కుటుంబానికి, మీ ప్రజలకు, నీ ఇంట్లో నా వల్ల మేలు జరిగితే నువ్వు నాకు ఓటే, లేకుంటే అక్కర్లేదమ్మా అంటున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పెద్ద ఆమె ఇంటికి నేను వెళ్ళా. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగితే ఆమె చెప్పింది ఒకటే మాట, నాయనా నాకు 3 కొడుకులు. ఏం చేస్తారమ్మా అంటే, నా పెద్ద కొడుకు సీఎం అమ్మ, సీఎం నా పెద్ద కొడుకు. నా రెండవ కొడుకు వచ్చేసి లేబర్ పని చేసుకుంటాడు, కూలి 500 సంపాదించుకుంటాడు రోజుకు. నా మూడో కొడుకు వచ్చేసి మేస్త్రి, తాపి పట్టుకొని రోజు 700 డబ్బులు సంపాదించుకుంటారు. అన్న వీళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవడంలే. అంటే ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకు, వీళ్ళు ఎవరు పట్టించుకోవడంలే నాన్న. నన్నైతే మా కొడుకు ప్రతి నెల 1వ తారీఖు 3000 పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటికి బియ్యం తెచ్చిస్తున్నాడు, ఏమైనా నా ఆరోగ్యం బాగాలేకుంటే డాక్టర్ని పంపిస్తున్నాడు. ఆయన నా పెద్ద కొడుకు. వీళ్ళిద్దరు శక్తి లేదు సంపాదించుకోనికి, అందుకని నేను భయపడాల్సిన అవసరం లే, నేనైతే వైసీపీకి జగన్కు ఓటేస్తా అని చెప్పింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేనిదే ఈ ముసలోళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి అంత ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించండి. తెలుగుదేశం మేలు చేసిందా, వైసీపీ మేలు చేసిందా అనేది ఇక్కడ పాయింట్. ఎవరు మేలు చేసింది? జనాల్లో పోయి అడగండి, ప్రజలను అడగండి, మీరు ప్రజలకు చెప్పుకోండి, నేను ఫలాని పని చేసినా నాకు ఓటేయండి అని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా ఎక్కడైనా అడిగారా?
వార్డు నెంబర్ గెలవనాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గురించి విమర్శించడం తప్పు. దానికోసం 23 సీట్లు లేని చంద్రబాబు కూడా ఆలోచించడం జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పు. ఎక్కడ చూసినా మీరు జగన్మోహన్ రెడ్డి తిట్టడం తప్ప మీరు ఏమైనా చేస్తారా? మీరు చేసిన పని ఏమన్నా ఉందా? ఇదో నేను అమరావతిలో అంటే తిట్టడం అని మీరు మొదలు పెట్టారు కాబట్టి తిట్టడం వైసీపీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు కదా ముందు. అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆరోగ్య శాఖ, వైద్య శాఖ, ఐటీ శాఖ ఉన్నట్టు ఒక తిట్టుడు శాఖ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని పెట్టుకున్నారు అని చెప్పి బయట అందరు టాక్. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నువ్వు అసెంబ్లీలో చూసింటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చెన్నాయుడు ఏ విధంగా నోరు పారేసుకున్నాడు. బడా లీడర్లు ఉండరు. ఏది ఎంఆర్ఓను పట్టుకొని అంటే సామాన్య ఎమ్మెల్యే మాట్లాడితే వేరు, ఒక మినిస్టర్ మాట్లాడితే వేరు కదండి, నోటికి వచ్చినట్టు. అంటే నీకు అచ్చెన్నాయుడు మినిస్టర్ మాత్రం కనిపించలేదా ఆయన టైం? అప్పుడు కాదు ఇప్పుడు. అంటే వాళ్ళు చేసిన తప్పులే మేం చేస్తామని మీరు అంటున్నారా? ఎక్కడ తిట్టారండి? నువ్వు ప్రత్యక్ష ఇప్పుడు కొడాలి నాని గారు కానీ, పేర్ని నాని గారు కానీ, రోజా గారు కానీ వాళ్ళు తిట్టినని బూతులు ఎవరు తిట్టలేదు కదా అనేది బయట టాకు. ఎక్కడ చూసినా మా వాళ్ళైతే ముందు ఎవరి జోలికి కూడా పోరండి. ఏ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ మీద స్టేజ్ మీద నిలబెట్టి చంద్రబాబు ఒక స్లిప్ రాసిచ్చి ఆయన చదువుతాడు. జగన్ గాడు, జగన్ సైకో, ఇటువంటివన్నీ మాట్లాడుతూ వీళ్ళు ఇట చేశారు, వాళ్ళు అట చేశారు, ఇవన్నీ ఏదో మాట్లాడించి ఒక స్లిప్ ఇచ్చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడించాడు. మాట్లాడినప్పుడు ఈ పక్క ఉండేవాళ్ళు, రూలింగ్లో ఉండేవాళ్ళు ఊరుకుంటారండి. చంద్రబాబు ఏమంటాడు, కొంచెం రాజశేఖర్ రెడ్డి నా ఫ్రెండ్ అంటాడు. కానీ వెనకమ్మడే వివేకానంద రెడ్డి గొడ్డితో నరికినారు అంటారు. ఎవరి టైంలో నరికినారండి గొడ్లితో? నువ్వు టైంలో, నువ్వు సీఎంగా ఉండేటప్పుడు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు పడిన పందెం, కాంగ్రెస్ వాళ్ళు ఇడగొట్టి, కాంగ్రెస్ అనే వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ఆ రోజు విజయమ్మ మీద పోటీ పెట్టించి నువ్వు కాంగ్రెస్ వాళ్ళు కలిసి వివేకానంద రెడ్డిని చెప్పారు. కానీ ఈరోజు వచ్చేసి వాళ్ళు వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ విషయం నేను తీసుకురావద్దు అనుకున్నాను, మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు కాబట్టి అలా అయ్యారు. ఇప్పుడు షర్మిల గారు కూడా జగన్ మీద పోటీ చేస్తున్నారు కాబట్టి షర్మిల పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. షర్మిల ఏముందండి, షర్మిలాది ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ లేదంటే ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు షర్మిల రాజశేఖర్ రెడ్డికి కూతురు కాదు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వచ్చా? అది కానిపనిలే. కానీ షర్మిల ఇచ్చారు కదా మీ పార్టీ నేతలు. లేదు చెప్తారండి, మామూలుగా సరిపోయినప్పుడు నీకు నాకు సరిపోయినప్పుడు 4 మాటలు మాట్లాడతారు. దాన్ని జగన్ ఖండించాలి కదా. ఏమని ఖండిస్తాడు? రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాదు, నువ్వు తెలంగాణలో ఉండనేమని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? కానీ బిడ్డ కాదు అన్నప్పుడు దాన్ని ఖండించాల్సిన విషయం ఒక అన్నగా ఉన్నది కదా. ఎవరు ఇప్పుడు లోకులు కాకులండి, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మీ పార్టీ నేతే కదండి అతను. అదే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కానీ అందరినీ ఖండించాలంటే ఒక లీడర్గా ఉండేది చేయలేని పని. అంటే ఇప్పుడు జగన్ గారికి షర్మిల గారికి సంబంధాలు ఉన్నాయా లేవా? మంచి సంబంధాలు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారండి. ఊరికి ప్రజలంతా ఇది అనుకుండే ఇది మధ్యలో ఈ అవాక్కులు చెవాక్కులు తప్ప మిగతా ఏం లేవు. ఏదో చిన్న ఘర్షణలు ఎటుంటాయి, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆమెకు ఈయనకు ఏదో కొద్దిగా సమస్య వచ్చింది, అది కూర్చొని తెలుసుకోవాల్సిన అవసరం షర్మిలాకు ఉంది. కానీ ఈ షర్మిల ఏం చేసిందంటే దాని ఆవేశానికి తట్టుకోలేక వెనకబడిపోయి నీకు తెలంగాణలో పార్టీ పెట్టుకునింది. తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఏమనింది, ఒకటే మాట అనేది, నేను ఆడపిల్ల అంటే అక్కడుండే పిల్ల అని. ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. నేను తెలంగాణలో అతని పెళ్లి చేసుకున్నా, నేను బిడ్డలు అక్కడే కన్నా, నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, నేను ఎడ్యుకేషన్ అంతా నాది అక్కడే అనింది. కానీ ఈడపిల్ల ఎట్లయిందో ఇప్పుడు నాకు అర్థం కాలే. ఆడుండే పిల్ల ఈడుండే పిల్ల ఎట్లయిందో నాకు అర్థం కాలే. అంటే రాజకీయాలు కదా అక్కడ ఉండొచ్చు. రాజకీయం అంతే అండి. రాజశేఖర రెడ్డి గారిని తీసుకుపోయి మొత్తం పార్టీలంతా ఏకమై అక్కడ చంపేసిరి. హెలికాప్టర్ ప్రమాదం అని ఉద్దేశంతో చంపేశారు. చంపేసినప్పుడు ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి పొరపాటున ఆ రోజు ఏం చేశారంటే, మా తండ్రి చనిపోయిన అందరినీ నేను ఇంటి దగ్గరికి పోయి పరామర్శించుకుంటా అని దానికి పొరపాటున సోనియా చేసిన డ్రామా ఏంది, రాజశేఖర రెడ్డి ఇమేజ్ని బ్రహ్మాండం క్యాచ్ చేసుకుంటారు. ఇది ఉండకూడదనే ఉద్దేశంతో, కూలగొట్టాలనే ఉద్దేశంతో ఆమె చేసిన పన్నాగం ఏంటంటే అట్లా పోవద్దు.
అంటే పాత పక్కకు పెడితే అండి, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో షర్మిల గారు రంగంలోకి దిగారు కాబట్టి, పులివెందుల నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జమ్మలమడుగు షిఫ్ట్ అవుతున్నట్టు ప్రచారం. ఇది ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు పోవాల్సినంత అవసరం లేదు. ఒకవేళ పోవాలను అంటే ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీ నేతే ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి ఈ పులివెందులు నిలిచిపెట్టి జమ్మలమడుగు పోతున్నాడు అనుకో, నువ్వు కూడా అక్కడ పోటీ చేయి. షర్మిల గారు పులివెందుల పోటీ చేస్తున్నారు కాబట్టి జగన్ గారు అటు వెళ్తున్నారు ఓటమి చెవి చూడడానికి. అది 100కి 110 పాల్లో అబద్ధాలు విషయాలండి. మీ పార్టీ నేతే ఇంటర్నల్గా సర్వే చేసి ఇచ్చారంట, జగన్ గారు షర్మిల గారు నిలబడితే షర్మిల గారు గెలుస్తున్నారు అని. ఇది ఎలా చూడవచ్చు మనం? షర్మిల గారు ఏ విధంగా గెలుస్తారండి? కూడా ఏ బేసిక్లో గెలుస్తారు? ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా, అంటే కడుపులో హాట్ టాపిక్ కదా, అదే అనుకోవచ్చు జనాలు. ఏ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందులకు ఏం చేయలేదా? అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన షెయిన్ కాలేదా? రాజశేఖర రెడ్డి కూతురుగా నేను నిలబడతాను, నేను గెలుస్తా అనడము తప్పు. ఎందుకంటే ఒక వారసునిగా అక్కడ నిలబడుకొని ఇంత ఏపీ స్టేట్ను గడగడలాడించి ప్రశాంతంగా ప్రజల సమస్యను సాల్వ్ చేసే జగన్మోహన్ రెడ్డికి నీకు పోలిక. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చావు ఆడపిల్ల ఈడపిల్ల అని. ఇంత వచ్చినప్పుడు నీవు ఈరోజు పులివెందులు పోతానని నేను బ్రహ్మరథం పడతారా? ఇప్పుడు నీ వెనకబడి తిరిగేటువంటి కాంగ్రెస్ లీడర్లంతా మీ అమ్మగారిని అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినా నీకు తెలియదా? నీకు సిగ్గు లేదా అసలు నువ్వు కాంగ్రెస్ పోనీకి? మీ డాడీ నాడు చంపింది కాంగ్రెస్ కాదా? మీ అన్నను 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు కాదా? నువ్వు ఏమన్నావు ఆ రోజు? మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆమె పరిస్థితి ఏంది? సోనియా దగ్గరికి అమ్మ కొడుకు కూతురు ముగ్గురు పోయిన రోజు ఏమన్నారు? తొడగొట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరి నేను అది చేస్తా ఇది చేస్తా, మా డాడీకి అన్యాయం జరిగిందని ప్రవల్కాలపల్లికి బయటకు వచ్చావు. మరి వీడికి వచ్చి అన్న జైల్లో ఉంటే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసావు. ఎందుకు చేశాను అంటే ఇవన్నీ అందరికి తెలిసిన విషయం అండి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తారా, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ పోడండి? పులివెందుల్లోనే పోటీ చేస్తాడు, పులివెందుల్లోనే గెలుస్తాడు. ఇటువంటి వ్యక్తులు ఎందరో వచ్చినా ఆడైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరని మా మనవి. జగన్ గారు చెప్పినట్టు 175 సీట్లు ఈసారి సాధించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆయన ఆలోచన, ఆయన లీడర్షిప్, ఆయనకుండే అవగాహన ప్రకారము 175కు 175 పోటీ చేస్తాడు, 175 గెలుస్తాడని మాత్రం చెప్తున్నాడు. కానీ ఎందుకు చెప్తున్నాడు? అది కూడా జనాలకు ఏమేమి చేసినాడో అందరికీ తెలుసు. ఈ ప్రజలందరికీ మేలు చేసినట్టు చెప్పు, నా వల్ల ఏమన్నా మేలు జరిగితే నీ ఓటు అని అడుగుతున్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అంత గట్టిగా మా నాయకుడు చెప్తున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఈసారి జగన్ గారు ఓడిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది జరగదు. అది మనకు ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చూసి నా పని చూసి ఓటేయమంటున్నారు కదా. సొంత మంత్రుల్ని వ్యవహరిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలోనే రోడ్లు సరిగ్గా లేవు. అలాంటి మంత్రుల్ని వ్యవహరిస్తున్నటువంటి ఆ నియోజకవర్గాలు ఎలా ఓటేస్తాయని మీరు భావిస్తున్నారు? హోమ్ మినిస్టర్ సుచరిత గారు వివరించినటువంటి నియోజకవర్గం ఉంది, అక్కడ రోడ్లు సరిగ్గా లేవు. చిలకలూరుపేట విడుదల రజనీ గారు ఉన్నారు, మంత్రి రోజా, వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఏరియాలలో రోడ్లు ఎక్కడే సరిగ్గా లేవు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎక్కడైనా కానీ ఆలోచించి ఏ వర్క్ ఆయన చేస్తున్నాడు. ఆయన సీఎంఐ ఈ రోజుకు 4.5 సంవత్సరం అవుతుందా? కొద్దిగా అటో ఇటు అవుతుంది కదా. ఈ 4.5 సంవత్సరంలో రావడంలో ఏమైంది? కరోనా వచ్చింది. కరోనా టైంలో మొత్తం స్టేట్ అంతా అతలాకుతలమై ఆ ఆరోగ్య పరిస్థితుల్లో ఏం చేయాలనో, అందులో బడ్జెట్ లేని ఏరియా మనకు కొత్తగా వీడికి ఇచ్చారు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు? ప్రాకులాడి ఎక్కడెక్కడో ఏమేమి తెచ్చి ఎట్టెట్ట పెట్టినాడో ఏమో జనాలందరికీ ఈ కరోనా విషయంలో ఆయన చేశాడు అందరికీ సాటిస్ఫాక్షన్ చేయగలిగారు. ఆయన ఏదో 1-2 ట్యాబ్లెట్ పేరు కూడా చెప్పారు. మీరు కూడా ఈయనంటారు, నేను చెప్పాల్సిన అంత అవసరం లేదు. చెప్పినప్పుడు వీళ్ళందరూ మొత్తం వేలన వేశారు. లాస్ట్కు వచ్చేళ్ళకి ఏమైంది? అదే ఆ ట్యాబ్లెట్ వల్లనే ఈ దేశం బాగుపడింది. అప్పుడు బాగుపడింది, మన దేశం బాగుపడింది అంటే నెక్స్ట్ చంద్రబాబు ఏమన్నాడు? ఆ ఫ్యాక్టరీ నేనే పెట్టించిన అన్నాడు. ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి? ట్యాబ్లెట్ పేరు చెప్పడం ఏంది? ఆ వ్యవస్థను నేనే ఏర్పాటు చేసిన, నేనే ఏపీ ప్రజలను కాపాడినా అంటున్నాడు. అది తప్పు. ఎందుకంటే ఏ గాలికి ఆ సాప అయితే చంద్రబాబు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించరు. సరే, ఇప్పుడు ప్రధానంగా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న
ఒక అపోహ ఏంటంటే వైఎస్ఆర్సిపి రౌడీల పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? వైఎస్ఆర్సిపి రౌడీల పార్టీయా కాదా? వైఎస్ఆర్సీపీ రౌడీల పార్టీ అని చంద్రబాబు అంటున్నాడు, జనాలు ఎవరు అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే, రౌడీల పార్టీ అన్నప్పుడు మీ ఇండ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎవరన్నా కొట్టారా? మీ సమస్యలు ఏమైనా ఉండేటప్పుడు కాదని ఏమన్నా దౌర్జన్యంగా పలికారా? వనవాక్ష అటువంటి వ్యక్తులను బొచ్చు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి బయట పెట్టిన అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు? తర్వాత కొన్ని కార్యకర్తలను ఎక్కడంటే ఇచ్చలవిడిగా కొట్టినప్పుడు చంద్రబాబు టైంలో ఏం చేశారు? చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలు, వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీలు కాదు, మినిస్టర్లు రౌడీలు కాదు. వీళ్ళు ఎంతసేపు జనాల సమస్యల కోసం పోరాడే వ్యక్తులే కానీ ఈ తెలుగుదేశం వాళ్ళ మీద ప్రయోగించాల్సినంత రౌడీయిజం అయితే ఎక్కడ లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, ఒక మాట నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు 2 మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రూలింగ్లో ఉంది, నువ్వు కూడా అదే పని చేసావు పోయినసారి. కానీ రౌడీయిజం అనేది కాదు, నీకు డైరెక్ట్గా చెప్తున్నారు, చంద్రబాబు గారు మీరు తప్పు చేస్తున్నారు, అది కాదు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, మేము వనవాక్షిని ఈడ్చలేదు, మేము రౌడీలతో కొట్టిలేదు, అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొంగు లేదు అన్నప్పుడు కూడా నీకు ఆలోచన తెలిసింటుంది. దానికోసం ప్రత్యేకంగా వచ్చి నువ్వు ఇప్పుడు రౌడీ రాజ్యం జగన్మోహన్ రెడ్డిని చెప్పడం తప్పు. ఎందుకంటే అది రౌడీ రాజ్యము ఎవరిది? చంద్రబాబు టైంలో తెలుగుదేశంది అని మాత్రం జనాలందరికీ తెలుసు. నువ్వు చెప్పుకోవాల్సింది, మర్చిపోవాల్సింది, నువ్వు చేసిన తప్పును జగన్మోహన్ రెడ్డి మీద దొబ్బడం అనేది తప్పు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయము. ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు మినిస్టర్లు అయితే, ఎమ్మెల్యే అయితే, తర్వాత రాజ్యసభ అయితేనేమి, ఎక్కడైనా కానీ ఎక్కడ ఏమి చేయలేదు, సమస్యల కోసం పోరాడుతున్నారు. నువ్వు సమస్యను పెద్ద చేసి జగన్మోహన్ రెడ్డి మినిస్టర్లు తప్పుదారులు నడుస్తున్నారు, వాళ్ళు రౌడీలు అనడము తప్పు. అది మానుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. అంటే జగన్ గారితో పవన్ కళ్యాణ్ గారు జత కట్టడం, అంటే టీడీపీ జనసేన జత కట్టడం వైసీపీకి ఏమన్నా కొంచెం ఇదయ్యే అవకాశం ఉందంటారా? కొద్దిగా, ఎంతో కొంత. అంటే ఈ అంచనాలు ఎలా ఉన్నాయంటే, గత ఎన్నికలలో చూసుకుంటే విడివిడిగా పోటీ చేసినప్పుడు మొదటి స్థానం వైసీపీకి ఉంటే, 2వ స్థానం టీడీపీ, 3వ స్థానం వైసీపీకి ఉంది. కొన్ని స్థానాలలో వైసీపీ 2 ఉంటే టీడీపీ 1, జనసేన 3 ఉంది. అలా చూసుకున్నప్పుడు 2 కలిసినప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా? ఎక్కడా ఏమి ఇబ్బంది కలగదండి. ఇంతకుముందు ఏంది, 1,00,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి, ఒక 50,000 ఓట్లు మెజార్టీ వచ్చాయి, ఒక 30,000 ఓట్లు మెజార్టీ వచ్చాయి. ఇట్లా వచ్చినప్పుడు అంటే కొన్ని స్థానాలు 5,000, 6,000 మెజారిటీ గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి. అక్కడ వైసీపీ చాలా తక్కువ మెజారిటీ గెలిచింది. అక్కడ జనసేన టీడీపీ కలిసినప్పుడు వైసీపీకి చుక్కెదురు కదా? ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు వీళ్ళ పార్టీకి ఎంత, ఇప్పుడు వాస్తవంగా జనసేన పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉంది? 6% ఉంది. అంటే మీరు ఓవరాల్గా చెప్తున్నారు. నియోజకవర్గాల్లో చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో తగ్గే అవకాశం ఉంది కదా జగన్ గారికి? ఇప్పుడు మా పాలన వచ్చిన తర్వాత, ముందు తగ్గిండొచ్చు, ఇప్పుడు మా పాలన వచ్చిన తర్వాత వీళ్ళందరినీ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేశారు. జనాలకు ప్రతి ఒక్క సహాయం చేశారు, జనాలకు ఏం కావాలన్నా చేశారు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఏ ఇబ్బంది పడినా కానీ, ఆరోగ్యపరంగా అయితేనేమి, విద్యాపరంగానైతేనేమి, తర్వాత వచ్చేసి వాళ్ళ సమస్యల పరంగానైతేనేమి, రైతుల పరంగా అయితేనేమి, విద్యార్థుల పరంగానైతేనేమి, ఇంట్లో ముసలి వాళ్ళు, వికలాంగులు, విద్యలు, ప్రతి ఒక్కరికి ఆయన సహాయపడ్డాడు. ఆయన చేశాడు కాబట్టి ఈరోజు ఏ నియోజకవర్గంలోనూ ఎత్తుకో జగన్మోహన్ రెడ్డి అంటే హై లెవెల్లో చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ మాదిరి చీప్ మెంటాలిటీ ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. అందుకని ఈరోజు ఏ నియోజకవర్గం వచ్చినా ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ తగ్గదని నా మనవి. అంటే జగన్ గారు 175 సీట్లు గెలవడం అనేది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పుకోవచ్చా? 100% ఆయన జనాలకు చేశాడు కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఆయన జనాలకు చేశాడు, ప్రజలందరూ నా వాళ్ళు, నేను వాళ్ళకు సహాయం చేశాను, మీ ఇంట్లో ఏదన్నా నా వల్ల మేలు జరిగింటే మీరు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. నా వల్ల మేలు జరగకపోతే నాకు ఓటు అవసరం లేదని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాడు కాబట్టి 175కు 175 సీట్లు వస్తాయని ఆయన అభిప్రాయము జనాల ముందు చెప్పి మనయే 175 సీట్లు అని అడుగుతున్నాడు. నువ్వు కుప్పంలో రేపు చూడు పరిస్థితి ఎట్లుంటుందో నువ్వే చెప్తావు రేపు అయిపోయిన తర్వాత. అంటే చంద్రబాబు ఓడిపోతారంటారా? 100%. మేము 175 మాకు వచ్చాయి అనేటప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉండడాన్ని నువ్వు ఆలోచిస్తున్నా నాకు తెలియదే. మేము 175కు 175 మాయ అంటున్నాం. అట్లాంటప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావో నీకు తెలియదు, నువ్వు ఎక్కడ ఓడిపోతావో నీకు తెలియదు, నీకు సీటే లేదని మేము చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడ గెలుచావో నేను ఆలోచిస్తున్నారంటే మీరు. అంటే ఇప్పుడు మనం ఈ 5 ఏళ్ల కాలంలో మనం చూసుకుంటే జగన్ గారికి షాక్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చుక్కెదురా,
ఇలాంటి చాలా స్టేట్మెంట్స్ హైకోర్టు నుంచి వచ్చాయి. అంటే రాజ్యాంగం వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన ఇన్ని ఏళ్లలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని హైకోర్టు ఇన్నిసార్లు మొట్టికాయలు వేయడం. ఎందుకంటారు అలా? కోకొల్లలు చూసాం మనం. ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఏదో ఒకటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకి శిక్ష పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్సిపి పాలనలో. మీ ఆలోచన అయితే కరెక్ట్గానే ఉంది, కానీ నా ఆలోచన అయితే పండ్లుండే చెట్టుకే రాళ్ళు వేస్తారంట. ఎందుకు? ఏదో ఒకటి అన్ని రాళ్ళు ఇవ్వరు కదండి. ఏదో ఒకటి తిందామనే ఉద్దేశంతో పండ్లుండే చెట్టు మీదనే పాలకం ప్రజలకు మేలు చేసే వ్యక్తిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబుకు తెలిసినటువంటి జడ్జీలు అయితేనేమి, ఇంకొకరైతేనేమి ఈయన వ్యవస్థ, ఈయన కథ, ఆయన టైంలో ఆయన పోగు చేసుకున్న వ్యక్తులందరూ మనకు యాంటీకి ఇచ్చారు. కానీ ఫైనల్గా ఏం జరిగింది? భారతదేశంలో ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు చూడలేదు మనం. ఎట్లా చూస్తామండి? ఇప్పుడు కింద నుంచి పై వరకు మొత్తం మేనేజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు. కానీ ప్రభుత్వంలో మీరున్నారు కదా, అధికారంలో ఉన్న పార్టీ మీరు. ప్రభుత్వంలో మేము ఉండొచ్చు, మేము రావచ్చు, కానీ చంద్రబాబు ఆయన క్వార్టరీ మొత్తము కోర్టులో షెడ్ చేసుకొని ఆయనకి ఏది కావాలంటే ఆయన తప్పు చేసే కానీ ఒప్పు అని చూపించే శక్తి సామర్థ్యాలు, ఇలాంటి మ్యాజిక్లు చేసే వ్యక్తి చంద్రబాబు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ ఆ ఇబ్బందులు ఎన్ని రోజులు నిలబడినాయో మీకు తెలుసు, ఎంతవరకు ఆపగలిగినాయో మీకు తెలుసు. ఇటువంటి చేసినటువంటి ప్రజలు ఏ మేరకు జగన్మోహన్ని సహకరించినారో మీకు తెలుసు. అన్ని విషయాలు తెలిసినప్పుడు కోర్టు మాకు యాంటీ ఇచ్చేనేమి, ఇప్పుడేమి ఏది కూడా మా కేసులు ఎక్కడెత్తుకున్నా కానీ నిరూపణ లేవు, అన్ని స్టేలో ఉన్నాయి. మరి స్టేలో ఉన్న చంద్రబాబు ఈరోజు మళ్ళీ జైలుకి ఎందుకు పోయినాడు? ఆయన మీద స్టేలో బ్రహ్మాండం కదా, ఆయన ఎందుకు పోవాల్సి వచ్చింది జైలు? ఎందుకు పోవాల్సింది? స్కిల్ డెవలప్మెంట్లో ఆయన చేసిన స్కామ్ ఎంత? 370 కోట్లు. అది చిన్న స్కామ్ అని చెప్తారు. మా డాడీ లోకేష్ చెప్తాడు, మా డాడీ చిన్న కేసుకు మేమేం చేయకుండా లోపల పెట్టినారంటాడు. అంటే 1,00,000 కోట్లతో పోల్చుకుంటే 370 కోట్లు తక్కువే కదా. ఈరోజు 2 ఎకరాలుండే చంద్రబాబు, ముల్లికట్టె లేని చంద్రబాబు ఈరోజు 6 లక్షల కోట్లకు ఎదిగినాడంటే కూరగాయల్లో సంపాదించాడా, పెరుగులో సంపాదించాడా? నీ వ్యవస్థ ఏంది? నువ్వేంది? ఎక్కడ దొంగతనాలు చేసావు? ఏ హైటెక్ సిటీలో దొంగతనాలు చేసావు? 6 లక్షల కోట్లు నీకు బిల్లులు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? జనాలను మొబ్బ పెట్టడానికి చేసే పనులు, ఆరోపణలు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ నిర్ధారణ అయిన అంటే 1,00,000 కోట్ల స్కామ్ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిది? ఎక్కడుండే? ఆయన అసెంబ్లీలోనే అందరి ముందే ఛాలెంజ్ చేశాడు. నువ్వు 1,00,000 కోట్లు అంటున్నావు కదా, 1,00,000 కోట్లు అంటున్నావు, నాకు 10% చూపించే, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు. మరి నువ్వు ఆ ఛాలెంజ్కి నువ్వు ఎందుకు తీసుకోలేకపోయావు? నీ చేతగాని సోంబేరితనంతో నువ్వు ఆ రోజు చెప్పాలి కదా, నువ్వే ఉన్నావు కదా పక్కన. 10%, 10% కాడికి మించితే 10% నాకు ఇచ్చిన నా ఆస్తులన్నీ మొత్తం సైన్ చేస్తా, మీరు రికవర్ చేసుకోపోండి అన్నాడు. అప్పుడు ఆ ఛాలెంజ్కి మీరు ఎందుకు ఒప్పుకోలేకపోయారు? మీకు చేత కదా, రూలింగ్ మీదే ఉన్నింది, మీరు అభియోగాలు మోపడం ఎందుకండి? మీరు కాంగ్రెస్, నువ్వు, మాకు జగన్మోహన్ రెడ్డికి అగ్నిస్ట్గా ఉండే పార్టీలన్నీ ఏకమై ఆయనకు ఏదో చెప్తానడు తప్ప ఎక్కడ 1,00,000 కోట్లు మీరు నిరూపించగలిగినారు? మీరు రూలింగ్లో ఉండి ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు ఆయన మీద ఈ అభియోగాలు మోపడం ఎంతవరకు కరెక్టు? నువ్వు కోర్టులో ఏమైనా నిర్ధారణ అయిందా? నిర్ధారణ కారణం దాని విషయాలన్నీ నువ్వు ఈరోజు జనాలకు చెప్పడం తప్ప నువ్వు చేసేది ఏమి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చిద పెట్టింది తప్ప వీళ్ళకు ప్రజలకు ఏమి చేయలే, ప్రజల్ని ఏం అడిగే హక్కు లేదు, ప్రజలు ఎవరు నీకు ఓట్లు లేరు. అంటే ఇంకా కేసు అయితే అలానే నడుస్తుంది కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటే ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీలో నెక్స్ట్ పర్సన్ ఎవరు? ఎందుకండి ఆయన నేను ఏమి చేయలే, నేను నీతి నిజాయితీగా ఉండా, నాది ఒక కంపెనీ ఉంది, నా కంపెనీలో 10 మంది వచ్చారు, 10 రూపాయల డబ్బులు వాళ్ళింత ఇల్లింత పెట్టారు, నన్ను వచ్చి నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డబ్బులు ఎట్ట పెట్టినా వాళ్ళని అడగాల, నా దగ్గరికి రావాల్సినంత అవసరం ఏముంది? నేను నీతి నిజాయితీగా ఉండా, నా కంపెనీ నీతి నిజాయితీగా ఉంది, నీకు నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఎందుకు జైలుకి పోవాల్సి వచ్చింది? మీరు చేసే కుట్రలు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఆయన మీద అభియోగాలు కానీ ఎక్కడ నిరూపణ అయితే లేదు. ఈ నిరూపణ చేసేదానికి చంద్రబాబు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు కదా, బీజేపీ కాదు కదా, ఎవడొచ్చినా ఆడ నిరూపణ అయితే ఆయన దగ్గర చేయలేరు. ఆయన నీతి నిజాయితీకి ఉండే వ్యక్తి, మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తులు, వాళ్ళని గురించి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవ్వరూ ఏం చేయలేరు. అయినా మీరు 16 నెలలు ఆయన్ను మీ ప్రభుత్వము, మీ రూలింగు, మీ కథ ఉండడం బట్టి లోపల పెట్టినారు తప్ప నువ్వు ఎక్కడ ఆయన ఫ్రాడ్ అయితే చేయలేదు.
దాని అయితే ఖచ్చితంగా చెప్పగలం. 2024 సార్వత్రిక ఎన్నికలు ఏపీ ఎలక్షన్స్ ప్రపంచంలోనే కాస్ట్లీ ఎలక్షన్స్గా మనం చెప్పుకోవచ్చా? ఎందుకు చెప్పుకుంటామండి, అవసరం ఏముంది? ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గత ఎన్నికలలో 3,000 నుంచి 5,000 ఒక ఓటుకి ఇచ్చారు. ఈసారి 10,000 నుంచి 15,000 ఇచ్చే అవకాశం ఉందా? ఎక్కడ డబ్బులు అనేటివి కామన్గా అంతో ఇంతో జరుగుతాయి తప్ప ఉమ్, లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చేత గానోడు పెడతాడు డబ్బులు, ఉమ్, చేతనై ప్రజలకు సేవ చేసినోడు డబ్బులు పెట్టాడు. నీతికి నిజాయితీకి ఇప్పుడు ఎలక్షన్. నీతిగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు కాబట్టి, చంద్రబాబు అవినీతిగా ముందుకు వస్తున్నాడు కాబట్టి చంద్రబాబు లక్షల కోట్లు పెట్టవచ్చు. ఏడేడో దోషిన డబ్బులు 6 లక్షల్లో తీసుకురావచ్చు. ఎవరి మీదనో ఎవరింటి మీదనో పడి తీసుకొచ్చిన డబ్బులన్నీ పెట్టచ్చు. ఏ స్కాముల్లో పట్టుకొచ్చిన డబ్బులైనా పెట్టచ్చు. ఆయన లక్షల కోట్లైనా పెడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం అయితే లేదు. ఎందుకంటే జనాలకు మేలు చేసిన వ్యక్తి, ప్రజలను మా కుటుంబ సభ్యులుగా చూసుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఎలక్షన్కు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ధీమాతోనే, ప్రజలు ఇచ్చే ధీమాతోనే ఆయన ముందుకెళ్తున్నాడు తప్ప డబ్బులతో ముందుకెళ్ళలేదని నా అభిప్రాయం. అంటే టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంది కదా? ఎందుకు ఓడిపోతుందండి? జనాలు ప్రతి ఒక్కరూ డబ్బులకు అమ్మడబోయే వ్యక్తులు లేరు ఇప్పుడు. నిన్న తెలంగాణను చూసావు, కేసీఆర్ ఎంత డబ్బులు పెట్టాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత డబ్బులు పెట్టారు? డబ్బులు పెట్టిన వాళ్ళు గెలిచారా ఈరోజు? మార్పు డబ్బులు పెట్టినారు. మార్పు కోసము ప్రయత్నం చేసినా ఎక్కడ మేలు చేశారు, ఎవరికి మేలు చేశారు అని జనాలు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి ఓట్లు ఇస్తారు. చంద్రబాబు లాంటి నీచునికి ఎవరు కూడా ఓట్లు వేయరు, ఆయన దగ్గరికి కూడా తెచ్చుకోరు. ఆయన పరిపాలన చూశారు 14 సంవత్సరాలు. నువ్వు సాల్రా రామచంద్ర, నువ్వు దిగిపో అని పాపం ప్రతి ఒక్కరు ఆశీర్వదించారు జగన్. అంటే జగన్ గారు కాస్ట్లీ ఎలక్షన్స్గా చూస్తున్నారని మాత్రం తెలుస్తుంది. నీతి నిజాయితీ పైన ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాస్ట్లీ కాదు కదా. నేను బీద పార్టీ, నేను బీద ప్రజలకు మేలు చేశా, నేను జనాల్లో తిరుగుతానా, నాకు ఎక్కడ చూసినా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్కడ చూసినా నాకు విజయమే వరిస్తుంది అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. చేతగాని వాళ్ళు నేను డబ్బులు పెట్టి గెలుస్తా, 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, ఏలం పాట పాడితే జనాలంతా ఏం చేస్తారంటే ఈయనకు ఏడ పాతాలను ఆడ పాత పెట్టి సైలెన్స్ కూర్చుంటారు. ఒకవేళ జగన్ గారు ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు రాసి పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 175 సీట్లకు పోటీ చేస్తున్నాడు, 175 వచ్చాయని చెప్తున్నాడు. కానీ నా ఆలోచన అయితే 140 సీట్లు అయితే ఎక్కడ తగ్గవు. నిన్ను ఏం చేయాలా అనేది జనాలకు తెలుసు, జనాలే నిర్ణయిస్తారు. నువ్వు ప్రత్యేకంగా నాకు ఇన్ని వచ్చాయి అన్ని వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి నేను పులివెందుల పోటీ చేస్తా, నేను షర్మిలమ్మతో పోటీ చేపిస్తా, లేకుంటే నేనే చేస్తా, లేకుంటే బీటెక్ రవితో చేస్తా, ఇవన్నీ తాటాకు చప్పుట్లు తప్ప నువ్వు వేరే అయితే. 2019 ఎలక్షన్స్లలో ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్స్ వైఎస్ఆర్సీపీకి ఉండే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాకు ఏ స్టార్ క్యాంపెయినర్ లేడు, నా ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నాడు. ఎందుకు? అందరు వెళ్ళిపోయినందుక? నువ్వు పొరపాటు పడుతున్నావు. అదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన పైనే పార్టీ ఆధారపడింది, ప్రజలు ఆయన పైనే ఆధారపడుతున్నాడు. ఆయనే ఈ ప్రజలందరికీ ఏం చేయాలా, ఏ విధంగా ఓటేపించుకోవాలా, ఏ విధంగా సేవ చేయాలా. వన్ ఆఫ్ ది లీడర్ ఎవరంటే ఒక వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఏ టు జెడ్, కింద నుంచి పై స్థాయి వరకు, కార్యకర్త నుంచి వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఏ కమాండ్ అయినా, ఏది చెప్పాలన్నా, ఏం చేయాలన్నా ఆయనకు ఒక్కనికే అనుసంధానం ఉంది కాబట్టి ఆయన ఇంత డేర్గా చెప్పగలుగుతారు. నాకు ఎవరు అవసరం లేదు, నేను నా పార్టీని నేను నడిపించుకోగలను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా? ఎందుకు అనుకుంటావు? గత ఎన్నికలలో అంతమంది స్టార్ క్యాంపెయినర్స్ పనిచేస్తేనే గెలుపొచ్చింది. ఈసారి వస్తుందని ఎలా అనుకుంటున్నారు జగన్ గారు? ఎందుకు లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఎవరితో మాట్లాడలేకపోతున్నాడా? నిన్న 27వ తారీఖు వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టాడు. అవును. ఏం చెప్పాడు? 100 సభలు పెడతానన్నాడు. 100 సభలకు ఒక్కడే అటెండ్ అవుతాడు. ఏరియాలో లీడర్లను కలుపుకొని పోతాడు, కార్యకర్తలను కలుపుకొని పోతాడు. అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి స్టార్ క్యాంపెయినర్స్ అందరూ జనసేనలోకి వెళ్తున్నందుక నువ్వు పొరపాటు పడుతున్నావు. జనసేన అనే వ్యక్తి దగ్గరికి ఎవరు పోరు. ఎందుకు పోరంటే ఈ సీట్లు మార్పిడి ద్వారా సీట్లు మనం ఇయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడో ఒక విధంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి పోతారు. కానీ ఆ పార్టీని నమ్మి పోలే, వాళ్ళు డబ్బులు ఇచ్చారని పోలే, ఇంకొకటి చేయాలని పోలే. ఎందుకంటే ఒక పార్టీ ఆల్టర్నేటివ్గా ఉండాలి. లీడర్ నేను, జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడంలే, ఆయన మీద అవగాహన ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో అంటే ఆ పక్కన పోతున్నారు. ఏదో ఒక పార్టీ కావాలి కదా వీళ్ళకు, అందుకని ఆ పక్కకు పోతున్నారు. అంత మాత్రాన వాళ్ళు స్టార్ క్యాంపియన్లు, జగన్మోహన్ రెడ్డి లేడు ఇక్కడ,
వీళ్ళు చెప్తేనే వింటారు అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా 100 సభల్లో రేపు మాట్లాడతారు, అందరినీ కలుపుకొని పోతాడు, అందరి నాయకులతో మందనలు పొందుతాడు. ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా ఈసారి ఏపీ స్టేట్లో ఎక్కువ సీట్లు వస్తాయి. 140 సీట్లతో ఆయన సీఎంగా కాబోతున్నాడు అని నేను నా ఆలోచన ప్రకారం నేను చెప్తాను. అంటే 140 సీట్లు అంటే 11 సీట్లు తగ్గినట్టే కదా. ఇప్పటికే గత ఎన్నికల్లో చూసుకుంటే ఈ ఎన్నికల్లో 11 సీట్లు తగ్గినట్టు. ఎందుకు తగ్గుతాయి? మీరే చెప్పారు కదా 140 అన్న వస్తాయి. నా ఆలోచన, ఆయన ఆలోచన 175 అంటే పెరిగినట్లే కదా. నా ఆలోచన ప్రకారం 140 అంటున్నా. ఆయన ఆలోచన ఏమంటారు, 175కి పోటీ చేస్తున్నాం, 175 వస్తున్నాయంటే ఆయన 151కి మించి పైకి పోయినట్టే కదా. అవును. అప్పుడు లీడర్ అభిప్రాయం మేము వినాలనా, మేము చెప్పింది ఆయన వినాలనా? లీడర్ చెప్పింది ఫైనల్ కరెక్ట్. అందుకని లీడర్ మాటలు వింటారు. ఏదో ఇళ్ళ మాదిరి తెలుగుదేశము, తర్వాత యువసేన, పవన్ సేన, ఈ బీజేపీ, కాంగ్రెస్ ఈ ఏమన్నా ఒక్కటన్నా 175కి మేము పోటీ చేస్తున్నాం, 175 గెలుస్తాము, లేదు జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతాము అని ఏమన్నా ఎక్కడైనా చెప్పుకోగలిగినా? వీళ్ళ క్యాండిడేట్లు ఉండరా? సిగ్గుపోతుంది నీకు. ఎక్కడ చూసినా ఎంపీలకు సీట్లు తీసుకునేవాడు ముందుకు రాక ఈరోజు సతమతం అవుతున్నారు. మీ పార్టీ మీద జనాలకు ఓపికే లేదు, మీరు చేసే ద్రోహాలకు జనాలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. క్యాండిడేట్లు లేక సిగ్గు చేతితో వాళ్ళు 25 వీళ్ళు 30 అంటారు. ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు. ఏది, పవన్ కళ్యాణ్ కంట 2.5 సంవత్సరము, చంద్రబాబు పార్టీకి 2.5 సంవత్సరం అంట ముఖ్యమంత్రి. అంటే అర్థం ఏమి? మీరు మీ టైంలో మీరు తోచుకోవాలా, దాచుకోవాలా? కొత్త ధర్మం అనుకోవచ్చు కదా. ధర్మం అయినప్పుడు కరెక్ట్గా ఉంది. జనాలు నిర్ణయించిన వ్యక్తులే సీఎంగా ఉండాలనే ఆలోచన ఏమన్నా ఉందా? జనాలు నువ్వు పార్టీ, ఏ పార్టీ మేలు జరిగితే ఆ పార్టీనే రూలింగ్లో ఉండాలనే అవసరం ఉందా? ఇవన్నీ లేకుండా ఆ సెంట్రల్ పార్టీ ఒకటి కాంగ్రెస్ ఉంది, అది ఒక దద్దమ్మ పార్టీ. ఆ దద్దమ్మ పార్టీ ఈరోజు షర్మిలమ్మను పంపించింది. ఇప్పుడు చంద్రబాబు ఏం రాపిచ్చి ఆమె ఆడ మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడితే అదే స్టేజ్ మీద ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరితోనూ ఇంతకుముందు నేను ఒక్కనే అనుకునేవాని, ఏపీ స్టేట్లో పవన్ స్టారు, ప్యాకేజ్ స్టార్గా అందరు అనుకునేవాళ్ళు. ఈరోజు ఇంకొక ఆమె వచ్చింది, ఈమె కూడా ప్యాకేజ్ స్టారే. ప్యాకేజ్ ఇప్పుడు పాపం ఏం చేసింది, పాపం ఇమ్మీడియట్లీ వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్కి ద్రోహం చేస్తుంది ఆమె వచ్చి. ఏమై ఈయన ప్యాకేజీ, ఆమె ప్యాకేజీకి వచ్చి ఏమవుతుంది, చంద్రబాబు దగ్గర ఈయన రేట్ తగ్గిపోతుంది, పవన్ కళ్యాణ్ది. పాపం వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, మధ్యలో ఇది విడిపోతుంది. ఈ పార్టీ ఆ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు వేరు, పవన్ కళ్యాణ్ వేరు. మళ్ళీ వీళ్ళు లాస్ట్ వరకు నిలబడే ప్రసక్తే లేదు. జనాలకు ఓట్లు వేయించుకుంటే సత్తా లేదు, నీకు సీట్లు లేవు, ఓట్లు లేవు. అలాంటప్పుడు మీరు ఘర్షణలు పెట్టుకొని ఈ ప్యాకేజీల దగ్గర మొత్తము బదనాం అయిపోతారు. కానీ మీరు కలిసి అయితే చేయరని నా ఆలోచన. ఫైనల్ గా మీరు టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి చెప్పే సందేశం ఏంటి? నా సందేశం అయితే ఒకటే, మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టద్దండి. మీరు చెయ్యాల్సిందండి జనాల దగ్గరికి పోయి మీరు చేసిన మేలు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను లేదు, నేను ఇంతకుముందు 14 సంవత్సరాలు ఇది చేయలేకపోయినానమ్మా, ఇప్పుడు నేను చేస్తానని ఒప్పించండి. వాళ్ళతో ఓట్లు వేయించుకోండి. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఉండేది ఒకే ఓటే, నీకు ఉండేది ఒకే ఓటే. నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు తిడతావు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తిడితే నీకు ఏమన్నా ఓట్లు పడతాయా? పడవు. ఈడు కూడా నీచుడు అంటాడు. 100 పార్టీలు ఒక పక్క వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక్కడొచ్చే, నీ చెప్పిన కొడుకులంతా మొత్తం ఒక పక్క వచ్చారు, నిజాయితీ పరుడు ఒక పక్క ఉండడని జనాలు ఆలోచించరా? పార్టీలన్నీ ఏకమైతే, ఒక నిజాయితీ పరుని ఓడగొట్టడానికి ఇన్ని పార్టీలు ఏకమైతే జనాల్లో ఏమని ఇదవుతుంది? ప్రతి ఒక్కరికి వస్తుంది, ఓహో వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాలనుకుంటారు. మాట తిప్పను మడమ తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాట తిప్పే అవకాశం ఉందా, మడమ తిప్పే అవకాశం ఉందా? వాళ్ళ కుటుంబంలోనే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా నమ్మగలిగినారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎవ్వరు ఎక్కడ చెప్పినా కానీ మాట తప్పరు, మడమ తిప్పరు అని ఎవరన్నా ఆలోచిస్తే ఫస్ట్ వాళ్ళ కుటుంబమే ఒకటి మనకు కనబడుతుంది. అట్లాంటప్పుడు మాట తప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముందంటావు? జనాలకు చెప్పాడు, ప్రజలకు చెప్పాడు, నీకు ఏం కావాలన్నా చేస్తామన్నాడు. ఆయన చెప్పిన పథకాలన్నీ 99.5% చేయగలిగినారు. కాబట్టి జనాలంతా ఆయన ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఏపీ స్టేట్లో ఈసారి సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఇలాంటి కాకులన్నీ, ఒక మర్రి చెట్టు మీద కాకులు కూర్చున్నాయనుకో ఏం చేస్తాయి? మర్రి చెట్టు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే దానిపైన ఎన్నో కాకులు వాళ్తాయి. వాళ్ళనప్పుడు ఏం చేస్తే గాలి వస్తే లేచిపోతాయి. అంటే జగన్ గారు ఓడిపోవడానికి ఇప్పుడు ప్రధాన కారణం ఏంటంటే, మొన్న జరిగిన సంక్రాంతి ఈవెంట్ జనాల్లోకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో సెట్ ఎందుకు వేయించుకున్నారని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయలేదండి అది. తాడేపల్లిలో ఏదో సెట్ వేయించుకొని ఆనందంతో ఇటు తిరిగి నేను జనాల్లోకి పోవాలనుకోలే.
అభిమానులు చేసిన పని అది. అన్నా ఈయనకి రా ఇదో ఇది చేస్తున్నామనే ఉద్దేశంతో ఏది ఏరియాలో ఉన్నటువంటి అభిమానులు కొందరు కలుసుకొని చేసి రమ్మంటే వెల్కమ్ చెప్తే వెళ్ళాడు తప్ప కేవలం ఈ పండగకు ఈ ఫెస్టివల్కి దీనికి హంగామా చేస్తాము, వేరే దాంట్లోకి చెయ్యము. తెలుగు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఏది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసు. దీన్ని చీలగొట్టింది ఎవరో అందరికీ తెలుసు. రాత్రి కాంగ్రెస్ ఏమేమి చేసిందో అందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు అభిమానులు ఉండరు, ఇక్కడ డెకరేషన్ చేసిన రాన్న అంటే పోవడం తప్ప అది జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడా? ఇది బయట వాళ్ళ ఆలోచన తప్ప. అంటే ప్రభుత్వ సొమ్ము వినియోగించి ఇలా దుర్వినియోగం చేయడం ఏంటి అని చెప్పి బయట అందరి టాప్ కదా, మీరు దాన్ని ఎందుకు తిప్పి కొట్టట్లేదు? నువ్వు ప్రజల సొత్తు అంటున్నావు. ప్రజల సొత్తు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు? చంద్రబాబు హయాంలో ఎంత పెట్టారు? దేశాలు తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రోజు మీరు ఎందుకు అడగలేకపోయారు? ఈ రోజు ఆ సెట్ వేసి గవర్నమెంట్కి ఎంత అప్పు చూపించారు, ఎంత నష్టం చేశారు? ఇవన్నీ అంశాలు వైసీపీకి మైనస్ కావచ్చని నేను చెప్తున్నాను. ఎందుకు మైనస్ కావాలని ఆలోచిస్తున్నాను చెప్పు. నేను కదా అంటుంది, ప్రజలు భావిస్తుంది అదే. ఇప్పుడు ఇలాంటి సెట్లు వేయడం ఏంటి, ప్రజల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి, రోడ్ల పరిస్థితి కానీ నీళ్ళ పరిస్థితి కానీ ఇవన్నీ చూసి లాస్ట్ వరకు ప్రజలు తిప్పికొట్టే అవకాశం ఉందా? ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అనుకునే మాటలే తప్ప నేను అదే అడిగండి, వాళ్ళ తరపు నుంచే నేను అడుగుతున్నాను. ప్రజలు ఎవరు ఆ విధంగా అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే జనాలకి జగన్మోహన్ రాకుండా ఎక్కడ పోయాడు? ఎందుకు పోలే? వైజాగ్ మీటింగ్ పోతాడు, ఏలూరు పోతాడు, నంద్యాల పోతాడు, ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు జరుపుతున్నాడు. వాళ్ళందరూ ప్రజలు కాదా? వాళ్ళతో ఆయన ఏమేమి కావాలా ఏంది ఏం కథ గంటలు చర్చిస్తున్నాడు. ప్రజల్లో కలిసినట్లు కాదా? ప్రజలంటే కలచడం అంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళని కౌలిగించుకోవాలనా? వాళ్ళకి ఏం చేయకుండా కానీ నేను అంతా చేసినని చెప్పుకోవడమా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడు ఉంటున్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడు. ప్రతి మీటింగ్లో ఇప్పుడు 100 సభలు పెడతాడు, ప్రతి సభకు అటెండ్ అవుతాడు. మరి ఎందుకు జనాల్లో లేరని మీరు ఎట్లా అంటారు? మీ తెలుగుదేశం వాళ్ళు ఎట్లా అంటారు? వాళ్ళు లేరు జనాల్లో. కరోనా టైంలో ఈడ ముడుచుకొని ప్యాలెస్లో పండుకున్నాడు చంద్రబాబు. ఇది ఇవి మొత్తం అంతా అక్కడ ఉండే సొమ్మంతా దోసిపెట్టి ఇక్కడ ఇల్లు కట్టాడు 100 కోట్లు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? హెరిటేజ్లో సంపాదించిన డబ్బులు అయ్యి పాల ప్యాకెట్లు సంపాదించావా, కూరగాయలు అమ్మినావా? ఎందుకండి మరి జనాల గురించి అట్లా మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గురించి అట్లా మాట్లాడటం తప్పు, అట్లా మాట్లాడకూడదు. ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయి నీ దగ్గర? పోనీ గవర్నమెంట్లో చంద్రబాబు టైంలో ఇదో ఇంత ఖర్చు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంత ఖర్చు పెట్టాడు. నువ్వు డిబేట్ పెట్టుకో, నువ్వు ఆయన ఈయన చూసుకో, మాట్లాడుకో. ఊరికే సొల్లు కబుర్లు స్టేజీల మీద నిలబడి మాట్లాడడం అంత మంచి ఆలోచన కాదండి నా మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళా 175 సీట్లు జగన్ గారు అన్నట్టు, లేదంటే 140 సీట్లు మీరు అన్నట్టు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మనం చర్చించుకుందాం. చూసారు కదండి, ఇది సార్ తోటి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హై టీవీ.